తాకుని వచ్చారు అంటేనే ఎంత ఫైట్ చేశారు వాళ్ళు అనేటువంటిది. అందులోనూ 100 రన్స్ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ స్టాండ్ లభించిన తర్వాత బిలో 20 ఓవర్స్ కే వచ్చిన తర్వాత ఇంకా ఆన్ ద బోర్డ్ ఓన్లీ 152 రన్స్ టు డిఫెండ్ అనేటువంటి పరిస్థితి నుంచి ద వే న్యూజిలాండర్స్ ఫాట్ బ్యాక్ ఇస్ రియల్లీ వై దే ఆర్ కాల్డ్ వరల్డ్ ఛాంపియన్స్. కాకపోతే ఏంటంటే ఒక రకంగా న్యూజిలాండ్ ఓటమికి మనం నిక్కచ్చిగా విశ్లేషణ చేసుకోవాలి, పోస్ట్ మార్టం చేయాలి అంటే కనుక డారెల్ మిచెల్ ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్లీ హీ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ న్యూజిలాండ్స్ విక్టరీ. వన్డే ఫార్మేట్ లో 68% తోటి బ్యాటింగ్ చేయడం అనేటువంటిది ఏమాత్రం అడ్వైజబుల్ కాదు. మోర్ ఓవర్ ఇంకొక ఎండ్ లో బ్రేస్వెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ అంటే కౌంటర్ అటాక్ చేయొచ్చు బౌలర్ మీద అనేటువంటిది ప్రూవ్ చేసి చూపిస్తూ ఉన్నా కూడా తను స్ట్రైక్ లోకి వచ్చినప్పుడు డాట్ బాల్స్ ఆడటం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. 50 ఓవర్ గేమ్ 300 డెలివరీస్ లో 25 ఓవర్స్ అంటే 150 బాల్స్ డాట్ బాల్స్ న్యూజిలాండ్ ఆడింది అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ యొక్క యాక్చువల్ గా వాళ్ళ లో ఓవర్ రేట్ కి అంటే వాళ్ళు పెద్ద టార్గెట్ ని ఇండియా ముందు పెట్టలేకపోవడానికి కారణం అది. అనవసరమైనటువంటి డిఫెన్సివ్ మూడ్ లోకి వెళ్ళిపోయారేమో వాళ్ళు అనిపిస్తుంది. అదే రచిన్ రవీంద్ర లేట్ ది ఫౌండేషన్ దాన్ని అక్కడ యాక్చువల్ గా కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ ఎందుకనో డారెల్ మిచెల్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ న్యూజిలాండ్ డిఫీట్ టుడే. అలాగనే వాళ్ళ మీడియం పేసర్లు ముగ్గురిని మీడియం పేసర్స్ తీసుకుంటే కూడా ముగ్గురు క్లిక్ అవ్వకపోవడం అనేటువంటిది. ఎండ్ లాస్ట్ లో ఏదో కన్సర్నేషన్ వికెట్ తీసినా కూడా మొత్తం మీద ఈ రోజున జట్టులోకి వచ్చినటువంటి స్మిత్ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిపోయాడు. ఈవెన్ రూర్కీ, ఈవెన్ జేమిసన్. సో కాబట్టి హెన్రీ లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనబడింది. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి స్మిత్ ఫెయిల్ అవడం అనేటువంటిది కూడా న్యూజిలాండ్ యొక్క ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్, భారత్ కప్పు గెలవడంతో మొత్తం కూడా అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, నీలిమా ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠ పోరులో ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఇప్పుడు చూడొచ్చు వీళ్ళంతా కూడా ఆ సెలబ్రేషన్స్ ఆల్రెడీ చేసుకున్నారు కూడా. సో ఇండియా మ్యాచ్ గెలవడంతో ఒకసారిగా కూడా వీళ్ళంతా కూడా అభిమానులు వీళ్ళంతా కూడా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీస్ మనం 98 నుంచి చూసేప్పటికి 2 సార్లు గెలవడం జరిగింది. ఇప్పుడు 3వసారి మనం విజయం సాధించాం. సో ఈ మ్యాచ్ పైన ఇప్పుడు చాలా అభిమానులు ఉన్నారు కదా. సో ఈ మ్యాచ్ ఫస్ట్ నుంచి కూడా సో కొంత ఉత్కంఠ ఆఖరి వరకు వచ్చింది. ఎలా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు, ఇప్పుడు జరిగిన ఇప్పుడు విన్ అయిన మ్యాచ్ ఒక ఎత్తు. వీఆర్ ఛాంపియన్స్ 2025 రోహిత్ శర్మ. మొన్న మ్యాచ్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మ్యాచ్ లో అత్యధికం స్కోర్ ఇచ్చి టఫ్ గా తీసుకొచ్చారు. అది కూడా ఇప్పుడు అధిగమించి ఫీల్డింగ్ బాగా చేసి అటువంటి స్కోర్ ను బౌలింగ్ కూడా బాగా చేసి మంచి న్యూజిలాండ్ మీద టఫ్ ఇచ్చినందుకు భయపడ్డారు. కానీ ఇప్పుడు మ్యాచ్ సునాయాసంగా గెలిచి అందరినీ విజేతలుగా నిలిపించారు. విన్నింగ్ లాస్ట్ వరకు